నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఏదైతే ఈ కేసు పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి క్రమంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించి విచారణ అనేటువంటి దానిపైన మాత్రం ఒక స్పష్టత వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే గడిచిన 7 నెలలుగా కూడా మందకోడిగా సాగుతున్నటువంటి ఈ విచారణ అంశం, లేదంటే ఓవరాల్గా అసలు తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా చూస్తే గడిచిన 7 నెలలుగా కూడా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సునీతారెడ్డి గారు ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో ఆ విచారణ క్రమం కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి చూస్తూ ఉన్నాము. అయితే తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరగటం, సుప్రీంకోర్టు కూడా ఏదైతే విచారణని వచ్చే నెలకి వాయిదా వేయటం, ఈ పరిణామాలు అసలు ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలపైన మీ అబ్జర్వేషన్స్ ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అసలు సాధారణంగా మర్డర్ కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్స్ ఉండవు. అది దానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి చాలా అసలు న్యాయశాస్త్రంలో ఎక్కడో ఒక మూల ఉన్న ప్రొవిజన్స్ను కూడా ఉపయోగించుకొని ఆ కేసుకి సంబంధించిన నిందితులు న్యాయ ప్రక్రియతోటి ఆడుకుంటున్నారు. ఇది ఓవరాల్గా జరుగుతున్న విధానం. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు సిబిఐకి ఇవ్వటం అనేది కూడా కోర్టు గైడ్లైన్స్ ప్రకారమే జరిగింది. కోర్టు ఇంటర్వ్యూని ఇవ్వటం వల్లే సిబిఐ టేకప్ చేసింది. అంటే నేరుగా న్యాయస్థానం పర్యవేక్షణలోనే దర్యాప్తు జరుగుతున్నట్టుగా మనం భావించాలి. ఈ విధమైన పరిస్థితుల్లో ఎంత వేగంగా కదలాలి సిబిఐ ఒక అడుగు ముందరికి వేస్తే 3 అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితులని ఈ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే సిబిఐ ఎందుకు వెనకడుగు వేస్తున్నది అంటే దానికి ఇది అని స్పష్టంగా మనం ఏమి చెప్పలేము. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క రకమైన నిర్ణయం వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇందులో A8 గానో A7 గానో ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. సిబిఐ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలి. అంతకు ముందు ఒక 2 సార్లు 3 సార్లు ఆయన్ని ప్రశ్నిస్తే, ఆయన ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తే ఆయన నాకు తీరిక లేదు తర్వాత రా పోండి అంటే సిబిఐ వెళ్ళిపోయింది. అట్లా ఒక 2-3 సార్లు ఆయన చీపో అన్న తర్వాత ఆ తర్వాత పోని పాపం తెలిసి ఆయనే సిబిఐ దగ్గరికి హాజరైతే సిబిఐ ఎటువంటి క్వశ్చన్లు అడగాలో ముందర రాసి ఆయనకి చూపించమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంటే నువ్వు ఏం క్వశ్చన్లు అడుగుతా అంటే ఎగ్జామ్ కన్నా ముందరే క్వశ్చన్ పేపర్ లీక్ చేయండి అని చెప్పినట్టు అయింది. ఈ విధంగా ఇస్తే అది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని సవరించింది. మీరు అట్లా కోర్టు దర్యాప్తులో అట్లా ఇన్వాల్వ్ కాకూడదని చెప్పింది. అది వేరే విషయం. అది ఎందుకు జరిగింది తెలీదు. అట్లా ఆర్డర్ ఇవ్వచ్చా తెలీదు, ఇచ్చారు. సిబిఐ వాళ్ళు కోర్టు ఆర్డర్ని పాటించాల్సిన వాళ్ళు ఆ విధానపరమైన దీంట్లోనే ఉంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు అది పాటిస్తారు. సడన్గా ఏం జరిగిందో సిబిఐ ఫైల్ చేసిన 3వ ఛార్జ్షీటో 4వ ఛార్జ్షీట్లో హీ వాజ్ అరెస్టెడ్ అండ్ అకార్డింగ్లీ హీ వాజ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ అని చెప్పేశారు. అంటే ఎప్పుడు అరెస్ట్ చేశారు? అవినాష్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు? అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని ప్రయత్నం చేసిన విషయం వరకు మనకు తెలుసు. ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఆయనకి సడన్గా వాళ్ళ మదర్కి ఆరోగ్యం బాగలేకపోవటం, ఆమెకు ఏదో ఆపరేషన్ చేయాలని చేయటం. అక్కడ పులివెందుల్లో చాలా పెద్ద హాస్పిటల్ ఉన్నది. ఆ హాస్పిటల్ వాళ్ళ సొంత హాస్పిటల్. అందులో ఆమెను చేర్చకుండా ఆమెను తీసుకొచ్చి కర్నూలులో చేర్చారు. ఎందుకు చేర్చారో తెలియదు. కర్నూలులో పెద్ద మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా అంటే అదేం పెద్ద అక్కడేమి లేదు.
కానీ తీసుకొచ్చి కర్నూలు హాస్పిటల్లో చేర్చారు. కర్నూలు హాస్పిటల్లో చేర్చిన తర్వాత అయ్యో మా అమ్మకి బాగాలేదు అని చెప్పి ఆయన వచ్చి హాస్పిటల్లో వాళ్ళ అమ్మ ఆరోగ్యం చూసుకుంటూ ఆయన అక్కడ ఉన్నాడు. సిబిఐ వాళ్ళు వచ్చే టైంకి హాస్పిటల్ చుట్టూతా ఆ అవినాష్ రెడ్డి మనుషులందరూ మోహరించి ఉన్నారు. నువ్వు రావటానికి వీల్లేదు, సిబిఐ రావటానికి వీల్లేదు. సిబిఐకి ఏముంటారు, లింగులింగమంటూ 2-3 ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఏమన్నా అడిగితే ఇంకొక 3 పక్క నుంచి వస్తారు, అంతే తప్ప ఆ మొత్తం వాళ్ళని అరెస్ట్ చేయటానికి వాళ్ళకి వెసులుబాటు కల్పించాల్సింది స్థానిక పోలీసులు. వీళ్ళు వెళ్ళి కర్నూలు ఎస్పీ దగ్గర కూర్చొని అయ్యా ఇదిగో మేము ఆయన అరెస్ట్ చేయాలి, మీరు మాకు సహకరించండి అంటే కర్నూలు ఎస్పీ ఏం చెప్పాడంటే ఎట్లా అంటే కుదరదు, ఇక్కడ ఆయన అరెస్ట్ చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, అందువల్ల నేనేం చేయలేను అని ఒక జిల్లా ఎస్పీ సిబిఐకి చెప్పాడు. అసలు భారతదేశంలో అసలు సిబిఐకి ఈ విధంగా పోలీసు అధికారులు చెబుతారని సిబిఐ అధికారులే ఊహించి ఉండరు. శాంతి భద్రతలు మేము అదుపు చేయలేము, మేము మీకు సహకరించలేము అని ఎవరన్నా చెప్తారా? గ్రేట్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పారు. చెప్పిన తర్వాత సిబిఐ ఏం చేస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే అటువంటి పరిస్థితుల్లో ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ రావటం, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేశారో ఎప్పుడు విడుదల చేశారో కూడా తెలియకుండా అరెస్ట్ జరగటం, ఆ తర్వాత ఈ యాంటిసిపేటరీ బెయిల్ ని రద్దు చెయ్యాలి అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కోర్టుకు వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మీకు ఈ పరిణామ క్రమంలో ఆ కేసు అంటే బెంచ్ మీదకి రావడం, అవన్నీ మళ్ళీ ఆర్గ్యుమెంట్లు అవి ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడే మనం చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న డ్రామా మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ కేసులో మొదటి నుంచి ఏం జరుగుతున్నది అంటే సిబిఐని ఏ విధంగా ఆడిస్తున్నారు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా స్థానిక పోలీసుల సహకారం లేకుండా ఎలా చేస్తున్నారు. సిబిఐ అధికారి అంటే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రామ్ సింగ్ మీదే పోలీసులు కేసులు పెట్టిన పరిస్థితి, ఇటువంటివన్నీ కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని అంటే ఇవన్నీ సంబంధిత లాయర్లు చెప్తారు అని చెప్పడమే కాకుండా కోర్టు కూడా ఇవన్నీ కూడా పరిశీలించి ఈ పరిస్థితులన్నీ కూడా ఆకళింపు చేసుకొని అసలు ఆంధ్రప్రదేశ్లో స్థానిక పోలీసుల వైఖరి ఎలా ఉన్నది, ఈ కేసుని సిబిఐ పరిష్కరించటానికి అవకాశం కల్పిస్తున్నారా, అవరోధాలు కల్పిస్తున్నారా అనే ఇటువంటి విషయాలన్నీ కూడా కోర్టు కావాలంటే కోర్టు కమిషన్ ఇది చేసుకోవచ్చు. అట్లా ఏదన్నా ఒకళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించి ఇగో ఏ విధంగా జరిగింది అనేది క్రోనాలజీ ప్రకారం వాళ్ళు చూసుకొని ఈ కేసులో మొదటి నుంచి కూడా సిబిఐ ఎదుర్కొంటున్న హర్డిల్స్, అవరోధాలని ఏ విధంగా దూరం చెయ్యాలి అన్న స్థిరమైన ఒక జడ్జిమెంట్ లాంటిది, ఒక ఆదేశాలు అటువంటివి సుప్రీంకోర్టు ఇస్తే తప్ప వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఒక్క అడుగన్నా ముందరికి వేయటానికి వీలుండదు. సిబిఐ ఏం చేస్తుంది, కోర్టు ద్వారా వచ్చిన కేసు కాబట్టి వాళ్ళు కూడా కోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం పోతూ ఉంటారు. అందువల్ల న్యాయస్థానమే దీన్ని ఖచ్చితంగా తీసుకొని ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరినీ అసలు ముందర అరెస్ట్ చేయడానికి సిబిఐకి వెసులుబాటు కల్పించాలి. సార్ ఇక్కడే చూస్తుంటే ప్రధానంగా ఏదైతే మే 31వ తారీఖున గత ఏడాది తెలంగాణ హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ అనేటువంటిది మంజూరు చేసింది. జూన్ 9వ తారీఖున సునీత గారు బెయిల్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక అప్పటి నుంచి కూడా చూస్తే కోర్టులో ఈ పిటిషన్ పైన ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించి విచారణకు వస్తూ ఉండడం, అట్ ద సేమ్ టైం న్యాయస్థానం కూడా మిస్లీనియస్ డేలో అప్పుడు విచారణ చేస్తాం. ఎందుకంటే విస్తృతంగా దీనిపైన వాదనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది, విచారణ జరగాలి కాబట్టి మిస్లీనియస్ డేస్లో విచారణ చేస్తూ ఉన్నారు. కానీ 7 నెలలుగా చూసుకుంటే మన సెప్టెంబర్ 11వ తారీఖు నాడు మాత్రం ఆఖరిగా విచారణ జరిగింది. ఇప్పుడు కూడా వచ్చే నెలలో విచారణ చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవచ్చు? ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ తేదీలు అవన్నీ కూడా ఏంటి అంటే సుప్రీంకోర్టు కూడా విపరీతంగా కేసులు అంటే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అందువల్ల వాళ్ళ షెడ్యూలు అది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది టైం రావాలంటే ఆ టైం వరకు వెయిట్ చేయక తప్పదు ఎవరైనా కానీ. అడ్వకేట్లు కూడా వాళ్ళు కూడా మామూలు సునీత తరఫున సిద్ధార్థ లూత్రా సీనియర్ కౌన్సిల్ ఆయన
వాదిస్తున్నారు. సో అందువల్ల మనం ఆ కోర్టు దానికి సంబంధించిన దీన్ని మనం ఇప్పుడే చెప్పలేం. కానీ సుప్రీంకోర్టు మాత్రం సుప్రీంకోర్టులో ఇది వస్తుంది అని తెలిస్తేనే మీరు చూస్తూ ఉండండి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేదు వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున ఇప్పుడు ఇంకొకటి ఏదో ఒకటి జరుగుతుంది చూడండి మీరు. అంటే వాళ్ళు ఏదో ఒక మళ్ళీ అడ్డుచక్రం వేయటానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఈ కేసులో ఇది హైలీ పొలిటికల్ మోటివేటెడ్ కేసే కాకుండా, హై ప్రొఫైల్ మర్డర్ కేసే కాకుండా, ఇందులో నిందితులు అత్యంత శక్తిమంతులు. వాళ్ళకి ధనబలం ఉంది, అధికార బలం ఉంది, అన్ని రకాల బలాలు ఉన్న వ్యక్తులు. అందువల్ల న్యాయస్థానం కూడా ఈ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసు తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆశించటం తప్ప మనం కూడా ఏమీ చేయలేము. అంటే ప్రధానంగా వచ్చే నెల దీనికి సంబంధించి విచారణ చేపడతామని చెప్పి కూడా ఈరోజు విచారణలో సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే రేపు సాయంత్రానికి బహుశా డేట్స్ కూడా వచ్చే నెల ఫిబ్రవరి నెలలో ఎప్పుడు విచారణ, ఏ తేదీలో విచారణ చేస్తారు అనేటువంటిది కూడా స్పష్టత అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఇందాక చెప్పారు ఒక మాట, అంటే ఈ ముందస్తు బెయిల్స్ యాంటిసిపేటరీ అనేటువంటిది ఇట్లాంటి హత్య కేసుల్లో ఇవ్వటం సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించదు అనేటువంటి ఈ క్రమంలో రేపు మరి నిజంగా వాదనలు, ఎందుకంటే సునీతారెడ్డి గారి తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్న వీళ్ళు వాదనలు వినిపిస్తారు, సిద్ధార్థ లూత్రా గారు, అలాగే అవినాష్ రెడ్డి తరఫున కూడా వాళ్ళ న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఆ సమయంలో బెయిల్, ఒకవేళ ముందస్తు బెయిల్ అనేటువంటిది రద్దు చేస్తే అరెస్ట్ చేసే ఆస్కారం ఏమైనా ఉంటుందనుకోవచ్చా? అంతే కదా, సహజంగా జరిగే ప్రక్రియ కదా. కానీ అది కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే ఏంటి అంటే సుప్రీంకోర్టు ఈ హై ప్రొఫైల్డ్ మర్డర్ కేసుని తొందరగా పరిష్కారం చెయ్యాలి అన్న పట్టుదలతోనే ఉంది. అంతకు ముందర కూడా మనం సుప్రీంకోర్టు ఆర్డర్స్ చూస్తే దీన్ని తొందరగా పరిష్కరించాలి అన్న ఉద్దేశంలోనే సుప్రీంకోర్టు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇంకా అధికారం కొంత లాస్ట్ డేస్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమి చర్యలు తీసుకోవాలన్నా 1 or 2 months వాళ్ళకి కూడా టైం ఉన్నది. మీరు అన్నట్టు ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి నాటికి ఎలక్షన్ నోటిఫికేషన్ అది వచ్చేస్తే అప్పుడు మరి పోలీసులు వీళ్ళు చెప్పినట్టు 100% వాళ్ళు చేయటానికి వీలు కాకపోవచ్చు. అప్పుడు కోర్టు ఆదేశాలని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అక్కడ సిబిఐ పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి కేసు ఒక అడుగు ముందర పడటానికి అవకాశం అయితే కనపడుతున్నది. సుప్రీంకోర్టు కూడా నా అభిప్రాయం ప్రకారం దీన్ని చాలా సీరియస్ గానే తీసుకుంటుందని నా ఉద్దేశం. సిబిఐ కూడా అడగాలి, వాళ్ళకి అవినాష్ రెడ్డి ఇతర నిందితులు కానీ వాళ్ళు మాకు అవసరము, వాళ్ళని అరెస్ట్ అవసరము అని సిబిఐ కూడా గట్టిగా సుప్రీంకోర్టుని అడగాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ఈరోజు జరిగినటువంటి విచారణతో కేసులో అయితే కనుక కదలిక వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రేపు ఫిబ్రవరి మాసంలో విచారణ జరిగి ఇరుపక్షాల వాదనలు విన్నాక సిబిఐ కూడా ఒకవేళ ఏదైతే అవినాష్ రెడ్డి బెయిల్ కనుక రద్దయితే, ముందస్తు బెయిల్ రద్దయితే సిబిఐ కూడా అవినాష్ రెడ్డి అరెస్టుకి కోరితే మాత్రం సుప్రీంకోర్టు ఆ దిశగా కూడా డైరెక్షన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి అరెస్టు కూడా త్వరలోనే ఉండేటువంటి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.